మా మమ్మీ బర్త్డే అండి ఈరోజు. వరలక్ష్మి వ్రతం మా మమ్మీ బర్త్డే రెండు ఒకే రోజే. ప్రతిసారి తిదికే సెలబ్రేట్ చేసుకుంటుంది. మా మమ్మీ బర్త్డే కేక్ కొనడానికి మా మమ్మీనే తీసుకొచ్చి అట్లుంటది మనతోని. నువ్వు గమ్ము నుండు. అసలు నా డ్రైవింగే చీరలో నేను ఏం నడుపుతున్నాను అర్థం కావట్లేదంటే ఇంకా సృజన ఒక ప్లేస్ ఉంటుంది సృజన, నువ్వు ముందు వెళ్ళవలేదో నాకు తెలీదు. అక్కడ మంకీ వస్తుంది, ఒక పెద్ద మంకీ. నువ్వు నాకు ఒక మాట ముందు చెప్పవా? నువ్వు చెప్తే రావు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంది ఇంకా కొట్టేది ఈడే ఇప్పుడు అందరు అందుకే సృజన తీసుకొచ్చాను నేను. నన్ను కొడతావేమో నేను ఒక్కదాన్ని. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అసలు బ్రేక్ ఎక్కడుందో, యాక్సిలేటర్ ఎక్కడుందో, క్లచ్ ఎక్కడుందో అర్థం కావట్లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈరోజు స్పెషల్ ఏంటి, నేను ఇంత బాగా రెడీ అయ్యారనుకుంటున్నారు కదా. మా మమ్మీ బర్త్డే అండి ఈరోజు. వరలక్ష్మి వ్రతం మా మమ్మీ బర్త్డే రెండు ఒకే రోజే. ప్రతిసారి తిదికే సెలబ్రేట్ చేసుకుంటుంది. సో ఈ రోజు ఏంటి అంటే, నేను మా మమ్మీని అంత దూరం నుంచి ఫస్ట్ కేక్ కొనడానికి తీసుకొచ్చేసాను. మా మమ్మీ కార్లో వెయిట్ చేస్తుంది. సో వరలక్ష్మి వ్రతం కాబట్టి కొంచెం కూడా ఎగ్ ఉండకూడదు. సో అందుకని స్విస్ క్యాసిల్కి వచ్చేసాం అనమాట. సో ఇంకా అసలు లేట్ చేయకుండా కేక్ తీసుకొని వచ్చేస్తాను నేను. ఆగండి. మా మమ్మీ బర్త్డే కేక్ కొనడానికి మా మమ్మీనే తీసుకొచ్చి అట్లుంటది మనతోని. నేను అట్లుంటాను మనతోని, మామూలుగా ఉండదు. ఏమనుకుంటున్నారు అన్న. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే చెప్పలేదు ఎవరికి, అసలు ఎవరికి చెప్పలేదు. ఇక్కడ మీకు చెప్తాను, ఒక 5 minutes ఆగండి. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఓ అక్క కొద్దిగా చక్కగా పట్టుకోవా. క్రాసింగ్. నువ్వు గమ్ము నుండు. అసలు నా డ్రైవింగే చీరలో నేను ఏం నడుపుతున్నాను అర్థం కావట్లేదంటే ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకుంటే నా పరిస్థితి చాలా కష్టం కదా గైస్, చీరలో డ్రైవింగ్ చేయడం. సో బై ద వే వెనకాల ఎవరున్నారో ఒకసారి చూసుకోండి. మా మమ్మీ బర్త్డే ఇవాళ, అందుకే ఇది టూ మచ్గా ఉంది కదా. వరలక్ష్మి వ్రతం రోజు. అవును, ఇప్పుడు మనం కేక్ అయితే తీసేసుకున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలుసా? ఇంటికి కాదు, ఈ ఏరియాలో ఉన్నామంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఇంకా అర్థం కాలేదా? సృజన ఒక ప్లేస్ ఉంటుంది సృజన, నువ్వు ముందు వెళ్ళవలేదో నాకు తెలీదు. అక్కడ మంకీ వస్తుంది, ఒక పెద్ద మంకీ. చెప్తున్నా ముందే ఏం కాదు, అక్కడికి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ బుకింగ్ చేసేసాను. ఏంది పూస అన్ని తిక్క పనులు చేసుకుంటావు నువ్వు? అమ్మ తిక్క పనులు ఏముంది, మా బర్త్డే సెలబ్రేషన్స్ ప్రపంచం అంతా చేసుకుంటారు. ప్రపంచం అంతా వరలక్ష్మి పూజ రోజు వచ్చి బర్త్డే పబ్బుల్లో చేసుకోరు పూస. ఏం కాదు, ఊరికే అది బాగుంటది. గన్ ఇస్తాడు మంచిగా, ఇట్లా గన్ ఇట్లా. బర్త్డే రోజు గన్నులు పెట్టుకొని కాల్చి షూటింగ్ చేయాల. ఇట్లా మంచిగా క్రాకర్స్ లాగా వస్తాయి జుమ్ అని. నువ్వు చేసుకోపోస్తాను. నువ్వు ఇప్పుడు నీ శారీకి అన్ని బాగా సరిపోయింది. ఏదో నేను ఓవర్ ఎక్సైట్మెంట్ లో నీ బర్త్డే అంటే రెడీ అయ్యాను, కానీ అట్లా చేయడం చాలా ప్లీజ్. నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నాకు ఇట్లాంటి భయంకరమైన సర్ప్రైజ్. అక్కడ నువ్వు వెళ్ళగానే మంకీ వచ్చేస్తుంది. వద్దులే తల్లి, నాకు కిందకే. నువ్వు నాకు ఒక మాట ముందు చెప్పవా? నువ్వు చెప్తే రావు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను తాంబూలాలు వాళ్ళు ఉరికిచ్చినట్లు ఇచ్చినాను పుస్తకాలకి. ఆవిడ కూర్చుంటా అంటే కూడా గుడి కావాలంటే రేపు మళ్ళీ పిలిచి, రేపు చెయ్యరు ఈ రోజే చేస్తారు. కూర్చొని మాట్లాడడానికి రేపు పిలిచి. ఏమంటే మా పాప ఆవిడ పెద్ద ఆవిడ అనుకున్నాను. పొద్దున్న నుంచి ఆవిడ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ. మమ్మీ నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు మరి నీ బర్త్డేకి? నీ బర్త్డేకా? నీ బర్త్డేకి. నా బర్త్డేకా? ఇప్పుడు నీ బర్త్డే కదా, నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? నీ గిఫ్ట్ ఏంటి? ఇవ్వాలి కదా మమ్మీ. ఎందుకు అలాగా? ఇవ్వాలి మమ్మీ. ఎందుకు నువ్వు ఇట్లా అతి పెత్తనాలు చేసినావని? అతి కాదు, కన్నులు పోతులు. ఇంకా అమ్మ బర్త్డే అమ్మా, సెలబ్రేషన్ చేసి ఈ రోజా వస్తా ఇట్లా ఎవరన్నా అంటే చూస్తే అనుకుంటారు నన్ను, ఏమంటే ఏ పిల్ల అంటే ఏమో చెప్పింది ఈమె కన్నా తెలియదా అని. ఒక్కొక్కరు సెలబ్రేట్ చేసుకునే విధానం, ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క డిఫరెంట్గా చేసుకోవచ్చు. నువ్వు నీ లైఫ్లో చేసుకోలేదు కదా వరలక్ష్మి వ్రతం నీ పబ్బులో, అందుకే నేను చేస్తున్నాను. బాగానే ఉంది. ఎంత కష్టమైంది తెలుసా ఫ్రైడే బుక్ చేయడానికి, దానికంతా. ఆడికి వెళ్ళాక కొట్టొద్దు మళ్ళీ నన్ను. ఏంది ఇంకా కొట్టేది ఈడే అందరు. అందుకే సృజన తీసుకొచ్చాను నేను. నన్ను కొడతావేమో ఒకదాన్ని.
పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే బలమైన పర్సన్ తీసుకొచ్చిన నన్ను కూడా కొట్టి కాదు అది చాలా బలమైన పర్సన్ ని కాదు శివన ఉంటే కొట్టవలే మొహమాటానికైనా కొట్టాలనుకుంటే ఎవరున్నా కొడతా నేను. నా పరువు తీస్తున్నావు నువ్వు యూట్యూబ్ లో అంతా. మొన్న ఎక్కడికో బయటకు వెళ్తే కూడా మీ మమ్మీతో నువ్వు కొట్టించుకుంటావు కదా యూట్యూబ్ లో. నిజంగానే దెబ్బ తగిలిందా అని అడుగుతున్నారు. కామ్గుంటుండే తర్వాత మాట్లాడుకుందామని నేను. రేపు పొద్దున్న నేను ఎప్పుడైనా పెద్ద బిజినెస్ ఉమెన్ అయినా కూడా వాళ్ళు ఇట్లే మాట్లాడుకుంటారు అంతే. యూట్యూబ్ లో వాళ్ళ మమ్మీ కొట్టే కొంచెం నవ్వుకుంటూ అన్ని పిచ్చి పిచ్చి ప్రాంక్లు అన్ని చేసేది వాళ్ళ మమ్మీ తోటి అనుకుంటా. మళ్ళీ వచ్చి ఎంత బాగా కూర్చుంటుందో, వచ్చి మళ్ళీ నన్నే దబాయిస్తుంది. నేను పాపం అని ఏమో డివోపి ఉన్నాడు పర్లేదు ఇంక ఇక్కడి వరకు పోయించింది పోతే మహా ఏమో అనుకుంటే మళ్ళీ నన్నే వచ్చి దబాయిస్తుంది. నువ్వు టీవీ చూసుకుంటున్నావు, నేను ఇక్కడ ఉండేది చూడలేదు, ఫ్యాన్ వేయలేదు అని. ఇంకెట్లుంది చూడు కహాని. ఎవరైనా చూసి నిజంగా యాక్టింగ్ చేస్తుందేమో. అమ్మా ఇక్కడ ఆగమా, చాలా ట్రాఫిక్ ఉంది, నాకు టెన్షన్ వస్తుంది. అసలు బ్రేక్ ఎక్కడ ఉందో, యాక్సిలేటర్ ఎక్కడ ఉందో, క్లచ్ ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. కింద కింద ఎక్కడ ఉన్నాయో అర్థం కావట్లేదు. కార్లోనే మధ్యలో చీర అడ్డం వస్తుంది. నువ్వు ఎట్లా చేయలే కార్ డ్రైవింగ్? వసే రాములమ్మ లెవెల్లో చేయలా చీర కట్టుకుంటే. కమాన్ కమాన్ లైట్స్ ఆన్ చేస్తాం. సో ఇది మా మమ్మీకి చూపించక ముందే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది నేను మా మమ్మీకి ప్లాన్ చేసిన సర్ప్రైజ్. సో ఇక్కడ కేక్ సెట్ చేసేసిన తర్వాత మా మమ్మీ లోపలికి వెళ్దాం. అండ్ చాలా బాగుంది కదా ప్లేస్, చాలా చాలా నచ్చింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వింజ్ ఇన్ లాస్ట్ మూమెంట్లో నాకు ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్స్ లాట్. చాలా బాగుంది గైస్ ప్లేస్ అయితే. మన స్పెషల్ మూమెంట్స్ అన్నీ మనం ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇలా అనుకోకుండా మా మమ్మీ బర్త్డేని ప్లాన్ చేశాను అనమాట. అంటే కింద హోటల్లో ఉందన్నమాట. సో వాళ్ళు బ్లాంకెట్స్ అవన్నీ క్యారీ చేస్తుంటే హోటల్లో ఒక రూమ్ తీసుకొని బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే పండుగ రోజు ఏం చేస్తున్నారు కూడా ఫుల్ తిట్టేసింది, అది అయిపోయింది. సో పొద్దున్న నుంచి ఫుల్ ఆగం ఉన్నాం మేము పండుగ అన్నీ కాబట్టి. సో ఇది లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అనమాట. సో మా మమ్మీని తీసుకుందాం, అప్పటి వరకు కేక్ అయితే సెట్ చేస్తాం. నేను మా ఫ్రెండ్ వచ్చి కేక్ సెట్ చేస్తాం. ఒక జస్ట్ 1 minute. సో చాలా జాగ్రత్తగా తీస్తున్నాం అనమాట. అసలే మనం కళాకారులు ఇలాంటి వాటిలో. సో గైజ్ నా శారీ ఎలా ఉంది? నేను ఇది అడగడం మర్చిపోయాను. నా శారీ వచ్చేసి చైత్రాస్ క్లోజెట్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అనమాట. సో వరలక్ష్మి రథంకి నేను ఇది కట్టుకున్నాను. చాలా స్టైలిష్ అండ్ ఎలిగెంట్గా కూడా ఉంది కదా. సో ఇంకా అసలు లేట్ చేయకుండా మా మమ్మీని పిలిచేద్దాం. కిందే వేయను, ఎంత నమ్మకమో నా మీద. కాకా డోర్ ఉంది కొంచెం. ఓ మమ్మీ బర్త్డే రెజల్యూషన్ తీసుకో, ఒక 15 kgs తగ్గుతాను. ఇప్పుడు నువ్వు నేను చూపిస్తేనే నువ్వు నన్ను తిడతావు కొడతావు. ముందుకు రా, ముందుకెళ్ళు. హెయిర్ స్టైల్ అంతా ఖరాబ్ చేసేలాగున్నా. బర్త్డే నీదా నాదా అని అడుగుతారు. టడా అనుకోకుండా నేను చేయలేదు, వాళ్ళు చేశారు, నేను ఆర్గనైజ్ చేశాను. వాళ్ళు చేశారు పాపం, నేను ఇక్కడికి వచ్చి ఏం చేయలేదు పాపం, వాళ్ళే చేశారు మొత్తం. హ్యాపీ బర్త్డే. బాగుంది కదా, నైస్. 6 o'clock అయితే మేము ఏ టైంకి వచ్చాము చూడండి. అక్కడ మీకు టైం కనిపిస్తుందా? చూడండి టైం ఇలా ఇంత టైం అవుతుంది. మా మమ్మీని ఒప్పించి అడిగి తీసుకొని వచ్చేటప్పటికి 8:15 అవుతుంది. 6 o'clock రమ్మంటే. ఇంకా అసలు లేట్ చేయకుండా కొంచెం కేక్ కటింగ్ చేస్తే మేమందరం ఖుషి అవుతాం. క్యాండిల్స్ పెట్టకూడదు కదా? కాదు చెప్పండి. పెట్టకూడదు. ఓకే ఓకే. సాంగ్స్ ఏమైనా పెట్టిపియాలా? మంచి సాంగ్. నీకు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ పెడతా. లైట్స్ ఆఫ్ చేయాలా ఆన్ చేయాలా? బాగుంది కదా? నచ్చిందా నీకు? చాలా బాగా నచ్చిందా? సూపర్. గిఫ్ట్ నాకు వద్దు, వద్దు కార్డులు వద్దు, గిఫ్ట్. నా ఫ్రెండ్ అండి.
మా మమ్మీ కొట్టకూడదు. నాకు కూడా దోస్తు. లేదు, నా దోస్తు. థ్యాంక్ యూ. బోనాల్లో కూడా నాతో పాటు ఎంత కష్టపడింది. పుల్తా జాగ్రత్త, పుల్తా జాగ్రత్త. దీని వెనకాల కష్టం మా బానన్న కూడా పాపం చాలా. ఇంకా మా అబ్బాయి బాను అన్న కాదు, నేను ఇది ఆర్గనైజ్ చేసిన తర్వాత బాను అన్న, రాజేష్ అన్న గ్రూప్ లో మెసేజ్లు పెట్టి ఇక్కడ ఇదంతా నాకు టెన్షన్ అయిపోయి వీడియో ఎప్పటికి వస్తున్నారు ఇది అని అసలు. కాదు, నేనేమన్నా అడుగుతా ఉంటే నాకేం చెప్పట్లే, నన్ను అటు పూజ చేసుకోలేదు. లాస్ట్ మూమెంట్ లో తాంబూలంకి వస్తారంటుంది, అదంటుంది ఇదంటుంది. అసలు నేను చాలా పాపం. మంచి వాళ్ళ బర్త్డే రోజు వర్షం పడుతుందని మా మమ్మీ సామెతలు చెప్తుంది. వర్షం పడుతుంది, నేను బయటికి రాను. నిన్నటి నుంచి మొదలు పెట్టింది. మంచి వాళ్ళ బర్త్డే రోజు మాత్రమే వర్షం పడుతుంది అనుకుంటూ, బయట తిరగకూడదు అనుకుంటు. సో కేక్ కట్ చేద్దామా? మంచి పాట ఏం పెట్టమంటావు? మమ్మీ బర్త్డే గిఫ్ట్ ఇదే, ఈసారి నేనేం గిఫ్ట్ ఇవ్వట్లేదు. ఇంత పెద్దగా ఇట్లా ఎంత పాపం, ఇంత నీ కష్టం ఎంత ఉంది కదా దీని పాపం. ఇంకా నిజంగానే పాపం వాళ్ళు చేశారు. అంటే టెన్షన్ పడ్డాను నేను, అవుతుందా లేదా అని ప్లానింగ్ చేశాను. లాస్ట్ కు బాగా అనే లోపల ఇంకా ఫుల్ ఇంకా చిల్ అయిపోయింది. కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యూ. నీకు ఎలా నచ్చాయి? ఇప్పుడు నేను నీ బర్త్డే తరపున దావత్ కూడా ఇస్తున్నాను నెక్స్ట్. ఓకేనా? ఇది సెలబ్రేషన్స్ ప్లేస్ చాలా బాగుంది కదా. వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మా మమ్మీ బర్త్డే ఏమో కానీ నేను బర్త్డే గల్లాగా చీర కట్టుకొని ఇంత రెడీ అయ్యి వచ్చి మళ్ళీ రీల్స్ చేసి డాన్స్ చేసి కేకులు మొత్తం తిని నేనే బర్త్డే గల్లాగా మా మమ్మీ వచ్చి కూర్చొని కాసేపు అలా చూసిందంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈరోజు వెజిటేరియన్ డే కాబట్టి ఎక్కడికైనా వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నామో అది కూడా చూపిస్తాను. అండ్ లాస్ట్ ఎండింగ్ మాత్రం మీరు ఈరోజు వీడియోలో మిస్ అవ్వకూడదు, ఎందుకంటే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో నేను స్పెసిఫిక్గా వ్లాగ్ చేయలేదు, బట్ ఇదే వ్లాగ్లో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే కొంచెం తినడానికి వెళ్దాం, ఆకలిస్తుంది. కేక్ తిన్నాము, స్వీట్ తిన్న తర్వాత కొంచెం కారకారం ఏమైనా తినాలనిపిస్తుంది కదా, సో అందుకని వెళ్తున్నాం. రండి. నేను మీకు చెప్పాను కదా బయట తింటామని చెప్పేసి, కానీ బయటికి వెళ్తే అక్కడ ఫుల్ ఈరోజు వరలక్ష్మి వ్రతం అండ్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ చూస్తే అక్కడ ఫుల్ జనాలు ఉన్నారనమాట. మళ్ళీ 20 minutes వెయిటింగ్ ఎందుకు అని చెప్పేసి ఇంటికి వచ్చేసాం. సో ఇంటికి వస్తే మీకు అమ్మవారిని చూపిస్తాను, ఈరోజు పూజ చేసింది అని చెప్పాను కదా. సో ఇక్కడ కట్టడా మా అమ్మవారు, మా ఇంటి వరలక్ష్మి అమ్మవారు. పొద్దున్నే హడావిడిగా మాకు ఈ వ్లాగ్ చేయడానికి అవ్వలేదు. నిన్నంతా ఇంట్లో ఉండకుండా బయట తిరిగేసి సినిమా చూసి అలాగొచ్చింది. రాత్రి అంతా ఏం చేసుకోవడానికి అవ్వలేదు. మార్నింగ్ లేసి అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ షాపింగ్ కూడా మార్నింగే చేయాల్సి వచ్చింది. కానీ అమ్మవారు ప్రశాంతంగా బాగానే సర్దుకొని మంచిగా దీపాలు చూసారా మార్నింగ్ పెట్టాను నేను, అవి అలాగే ఉన్నాయి ఇప్పటి వరకు. చాలా హ్యాపీ. కానీ నేను ఈరోజు ఒక పెద్ద ఆవిడని అనుకున్నానండి, మీకు చూపించలేకపోయాను. మార్నింగ్ ఎందుకో అనుకున్నాను నేను ఆవిడతోనే బ్లెస్సింగ్ తీసుకోవాలని, అనుకోకుండా ఆవిడే వచ్చారు నాకు తాంబూలం కోసం. నేనైతే ఫుల్ హ్యాపీ, మా అమ్మ వచ్చినంత ఇదిగా ఫీల్ అయిపోయాను నేనైతే. సూపర్. సో వన్స్ అగైన్ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మా మమ్మీ ఇంకొకటి తెలుసా, మీరు మరీ ఇట్లా అనుకుంటారేమో, నేను ఎప్పుడు డేట్స్కి బర్త్డే చేసుకోనండి. నేను వరలక్ష్మి వ్రతం రోజు పుట్టానని నా తిథి ప్రకారమే చేసుకుంటాను. నాకు చాలా తిప్పాలు. ఏమైనా పార్టీ ఆర్గనైజ్ చేయాలంటే అక్కడ నాన్ వెజ్ ఉండకూడదు, అంటే అది చాలా పద్ధతిగా ఉండాలి ప్లేస్, ఇలాంటివన్నీ చాలా కష్టం అనమాట. సో ఈరోజు అలాగే నువ్వు హ్యాపీ అంత చక్కగా మా అబ్బాయితో మా అమ్మాయితో అన్నట్లు హ్యాపీగా గడిచింది. అట్లా బాగా నచ్చింది, చాలా చాలా బాగా. సో అయితే మా మమ్మీకి మీరు అందరు కామెంట్స్ లో హ్యాపీ బర్త్డే అని చెప్పండి. సూపర్ అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఫస్ట్ టైం అంతా ఇదిగా సెలబ్రేట్ చేసి మామూలు కేక్ కటింగ్స్ అన్ని చేస్తుంటాను. సారీ నేను మీకేం గిఫ్ట్ ఇవ్వాలి. అయ్యో చాలే.
సో అది గైస్ గిఫ్ట్ చాలా పెద్దగా ఉంది. సో అది గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మా మమ్మీకి బర్త్డే విషెస్ కామెంట్ చేయండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్ నేను మీ పూజితాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.